హాయ్ ఫ్రెండ్స్, ఏఎంసీ కుక్వేస్లో వెజిటేబుల్స్ అన్నీ ఒకే దాంట్లో వేసి బాయిల్ చేస్తున్నాము. అంటే వాటర్ వేయకుండా, ఉప్పు వేయకుండా ఏమీ వేయలేదు. ఎలా ఉన్నాయి వెజిటేబుల్స్ అలాగే వేసి బాయిల్ చేసి చూపిస్తాము మీ కళ్ళ ముందర. డెమో ఎక్కడైనా ఇలాగే చేస్తాము. మీకు ఈ కుక్వేస్ కావాలనుకుంటే మీ కళ్ళ ముందే ఇలా డెమో చేసి చూపిస్తాం అనమాట. ఇలాగే చేస్తాం. చూడండి, క్యాబేజు, క్యారెట్, ఆలుగడ్డ, బీట్రూట్, ఎగ్ అన్నీ మిక్స్ వేసి, మామూలుగా ఎగ్ వేస్తే స్మెల్ వచ్చేస్తుంది అనేసి అంటారు. దీంట్లో అట్లా ఏముండదు అనమాట. ఇలాగే అన్నీ కుక్ చేసి చూపిస్తాము. చూడండి, ఇది ఆడియో తమ్ అని చెప్పేసి క్యారెట్ మోడ్లో పెట్టేసుకొని ఎన్ని మినిట్స్ అనేసి కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి దానిపైన పెట్టేస్తే అది బాయిల్ అయిపోయింటే మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఫోన్ అయితే ఎలా రింగ్ అవుతుందో అలా సిగ్నల్ ఇస్తుంది. మనం ఎక్కడున్నా సిగ్నల్ ఇస్తుంది మన ఫోన్కి. అలాగే ఈ పక్క చూడండి, మనం మామూలుగా క్యారెట్ ఎలా బాయిల్ చేసుకుంటామో అలా బాయిల్ చేసుకుంటాము. వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ హైలో పెట్టాము, ఏఎంసీ కుక్వేస్లో సిమ్లో పెట్టాము. రెండు ఒకే టైంలో పెట్టాము. ఏది త్వరగా కుక్ అయిపోతుంది, ఏది ఎలా కుక్ అవుతుంది అని డిఫరెన్స్ మీ కళ్ళ ముందే చూపిస్తాం అనమాట. ఇది చూడండి, సిమ్లో పెట్టాము. అయినా కూడా మంట ఎక్కువ అవుతుందని చెప్పేసి సిగ్నల్ చూపిస్తుంది సిమ్లో పెట్టుకోవాలి అనేసి. అయినా కూడా బాయిల్ అయిపోతుంది. చూడండి, ఓన్లీ 3 minutesలోనే బాయిల్ అయిపోయింది. ఇంత వేడిగా ఉంది. చూడండి, బీట్రూట్ మామూలుగా వేస్తే అంత స్ప్రెడ్ అయిపోతుంది కదా కలరు. దీంట్లో అసలు ఏం కాలేదు. క్యాబేజ్ వేస్తే మామూలుగానే స్మెల్ వస్తుంది. దీంట్లో వేస్తే చూడండి, అస్సలు వేరే వెజిటేబుల్కి ఏమైనా స్మెల్ వస్తుందని మీ కళ్ళ ముందు చూసి చూపిస్తామన్నమాట. చూడండి, బీట్రూట్ ఎక్కడ ఇది ఉందో అక్కడే కొంచెం కలర్ అవుతుంది అంతే, అసలు ఇంకా స్ప్రెడ్డే అవ్వదు అనమాట. ఎగ్ చూడండి, 3 minutesకే బాయిల్ అయిపోతుంది. మామూలుగా మనం బాయిల్ చేసుకుంటే గ్రే కలర్ వచ్చేస్తుంది లోపల, ఎల్లో అనేది. దీంట్లో అట్లా ఉండదు. ఎలా ఉందో ఎగ్ అలాగే ఉంటుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారన్నమాట, బాగుంది అని చెప్పేసి. చూడండి, ఇది మామూలుగా కుక్ చేసింది. వాటర్ ఇంకిపోయాయి, హైలో పెట్టాము. అలాగే చప్పగా కూడా ఉందని చెప్పేసి చెప్పారు. ఆ వాటర్ని బాయిల్ చేసి చూపిస్తాం. చూడండి, బాగా మాడిపోయింది. ఇలా మాడిపోయినదని మనం మామూలుగా గిన్నెలు ఇంకా బాగా మార్చి చూపిస్తాం. ఆల్రెడీ దాంట్లో వాటర్ ఏం లేదు కాబట్టి ఉన్న వాటర్లోనే బాయిల్ చేసి చూపిస్తున్నాం అనమాట. బాగా మాడిపోయింది కదా. ఒక గ్లాస్ వాటర్తోనే ఇలా తిప్పేసుకుంటే ఆ బ్లాక్నెస్ అంతా వచ్చేసింది. ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను చూడండి. మామూలు గిన్నెలో వండుకునేటప్పుడు మనకు కావాల్సిన విటమిన్స్ అలాగే మినరల్స్ అవన్నీ పోయి మనం పిప్పి తింటున్నాం అనమాట. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా బాయిల్ చేసుకున్నది. దీంట్లో అట్లా కాదు, ఏఎంసీ కుక్వేస్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ లేకపోతే క్యాలరీస్ కానీ బాడీకి వెళ్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అందుకే ఇలా బాయిల్ చేసుకోమని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏఎంసీ కుక్వేస్ వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదన్నమాట. చూడండి, ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసేసుకున్నాం. ఫ్రీ హీట్ చేసుకున్నట్టు 60 degrees వచ్చేంత వరకు ఫ్రీ హీట్ చేసుకుంటాం అనమాట. చూడండి, మెర్కురీ తిరిగినట్టు తిరుగుతుంది. అసలు వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోదు, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు. ఎంత హెల్తీగా తింటున్నామంటే, వీళ్ళు మామూలుగా చికెన్ని మసాలా అంతా మ్యాగ్నేట్ చేశారు. అలా చేయకూడదు. దీంట్లో మేము లైవ్ డెమో చూపించేటప్పుడు మరీ చికెన్నే ఇందులో వేస్తామన్నమాట. ఇలా వేస్తే ఆ మసాలా కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. మీరు చేసుకునేటప్పుడు కూడా మరి చికెన్ వేసుకొని మళ్ళీ మసాలాలన్నీ వేసుకోండి. చూడండి, 60 degrees వచ్చిన తర్వాత మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా ఈ కుక్వేర్ని. అందులో వేసినప్పుడు కింద స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. చికెన్ వేసినప్పుడు ఆ వేడికే ఎంత బాగా కుక్ అయిపోయిందో చికెన్. ఆ కుక్వేర్లో కింద బేస్ అనేది ఉంటుంది. హీట్ అంతా అబ్జర్వ్ చేసుకొని చికెన్కి ఎంత హీట్ కావాలో అంత హీటే వదులుతుంది అనమాట. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఆయిల్ లెస్ చికెన్ కర్రీ చేసుకోవచ్చు, మటన్ అయినా వెజిటేబుల్ రైస్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. మీరు చేసి చూపిస్తామంటే ఇలాగే చేసి చూపిస్తాం అనమాట. లైవ్ డెమో ఇలానే ఉంటుంది, మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాం అనమాట. ఇక చికెన్కి ఏమేమి ఇస్తామో అవన్నీ వేసేసారు. అన్నీ వేసిన తర్వాత ఈ లిడ్ అనేది పెట్టేసేయాలి, సెక్విక్ లిడ్. ఇప్పుడు స్టవ్ అంటించుకొని హైలో పెట్టేస్తే ఓన్లీ 2 minutesలోనే. వాటర్ వేయలేదు. వాళ్ళు ఏమేమి తింటారో అందులో చికెన్ మసాలా, టమోటా అవన్నీ వేసారు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ లిడ్ పెట్టేస్తే ఓన్లీ 2-3 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. ఆ ఎయిర్ అంతా పోయిన తర్వాత అంతే. మూత మధ్యలో కూడా తీయాల్సి ఉండదు. మామూలుగా మనం కుక్కర్స్లో అయినా లేకపోతే ఏదైనా మూతలు పెట్టి కూడా తీస్తూ ఉండాలన్నమాట. అది కుక్ అయ్యేంత వరకు అది మూత కూడా ఓపెన్ అవ్వడానికి ఉండదు. చూడండి, అంత వేడిలో కూడా హ్యాండిల్స్ అనేది మనం పట్టుకున్నాం. మామూలుగా బట్ట వెతకాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చెయ్యిలు కాలిపోతుంది, అట్లా ఏముండదు. సైడ్లో హ్యాండిల్స్ అనేది ఈజీగా పట్టేసుకోవచ్చు. చూడండి, చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. అసలు వాటర్ వేయలేదు, ఆయిల్ కూడా వేయలేదు అనమాట. గ్రేవీ ఎంత వచ్చిందో. కొలెస్ట్రాల్ చికెన్లో ఉంటుంది కాబట్టి అదే కుక్ అయిపోతుంది, ఈజీగా కుక్ అవుతుంది అనమాట. ఎంత ఈజీగా ఎంత త్వరగా అయిపోయిందో చూడండి. మీరు కూడా
ఇలాంటి డెమోస్ చూడాలనుకుంటే మీరు ఎక్కడున్న లైవ్ డెమో చూపిస్తామన్నమాట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, మీ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది, హెల్త్ కూడా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏఎంసీ కుక్వేర్స్లో. వీలైనంత వరకు మీరు పర్చేస్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఈ ఏఎంసీ కుక్వేర్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇదండి, మేము ఇలా మాకు కుక్వేర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కావాలని ఫోన్ చేస్తే మేము వాళ్ళ ముందే ఇలా డెమో పెట్టి చూపించామన్నమాట. మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.